సంగారెడ్డి వడ్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద దరఖాస్తుపల్లి గ్రామస్తుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. మేడికుంద శివారులో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని కిందకు దించి పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబ సభ్యులు రాకుండానే ఎలా పంపించారంటూ గ్రామస్తులు వడ్పల్లి పిఎస్లో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ ను అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్, గ్రామస్తుల ఆందోళనపై పూర్తి సమాచారం ఏంటి? ఇప్పుడు చూసినట్లయితే మనకి సంగారెడ్డి జిల్లా వడ్పల్లి మండలంలోని అది మేదర్కొంట శివార్లోని దరఖాస్తుపల్లికి చెందిన వీరప్ప 22 సంవత్సరాల యువకుడు. అతడు ముఖ్యంగా చూసినట్లయితే మనకున్న సమాచారం మేరకు ఒక దాబాలో పనిచేస్తుంటాడు. ఆ దాబాలో పనిచేసిన క్రమంలో అక్కడ ఏదైనా వివాదం జరిగిందా లేదంటే ఇంకేదైనా జరిగిందా తెలియదు, కానీ ఆ వ్యక్తి అనుమానాస్పదంగా చెట్టుకు ఉరివేసుకొని కనిపించడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు వారి కుటుంబ సభ్యులకు కానీ లేదంటే బంధువులకు కానీ ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే అక్కడి నుంచి ఆ చెట్టు నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లి పోస్టుమార్టం చేశారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు బంధువులకు సమాచారం ఇవ్వకుండా మీరు చెట్టు నుంచి మృతదేహాన్ని ఎలా తీస్తారు అని అనుమానం వ్యక్తం చేస్తూ అక్కడ వారి వీరప్ప కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి బంధువులతో కలిసి స్నేహితులు బంధువులందరూ కలిసి పోలీస్ స్టేషన్ వద్ద వెళ్లి ఒకంత ఆందోళన చేసిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఒకంత చూసినట్లయితే అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద ముందున్న గ్రిల్స్ లాగడము, అక్కడున్న అద్దం మీద ఒక వ్యక్తి దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అక్కడ అద్దము కొంచెం పగిలిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడున్న కుర్చీలన్నింటినీ నెట్టుకుంటూ చూసేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అక్కడ పోలీసులు కలగజేసుకొని ఆందోళన చేయొద్దు, మీకు మేము పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాము, సహకరిస్తామని చెప్పడంతో వారు ఒక ఇంత శాంతించి వెనుదిరిగిన పరిస్థితి ఉంది. మనకి దరఖాస్తులో ధన్యవాదాలు ప్రశాంత్.